ఇది ఖచ్చితంగా చీకటి దినం, చీకటి రోజు దుర్దినంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే చంద్రబాబు గారు, అవినీతి అంటే రాజశేఖర రెడ్డి గారు అని గతంలో ఒక నానుడు ఉండేది. ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని మీ మీద అనేకమైనటువంటి సిబిఐ ఛార్జ్షీట్లు వేసినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మీ తండ్రి గారు 20 కమిషన్లు వేస్తే ఒక కమిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కనీసం వీసమెత్తు కూడా మీరు అవినీతి నిరూపించలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నాడు రాష్ట్ర సిఐడిని మీ కంట్రోల్లో తీసుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో గాడి తప్పాయడానికి, శాంతి భద్రతలకి విఘాతం సృష్టించడానికి మీరు మా అధినేతను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ఓటర్లు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజు నాడు మీరు కేవలం స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అని చెప్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని మీరు